ఎక్కువైతే ఉన్నమతి కూడా పోయిందట. గట్లనే చేసిండు కోయంబత్తూర్లా ఓ పెద్ద కాలేజీకి పెద్ద సారు పనిచేస్తున్న గీ పెద్ద మనిషి. ఈ సారు ఉద్దిర్కం ఎరకైతే రైల్ టికెట్ కొనుక్కొని పోయి మరీ దండం పెట్టి దండలేసి వస్తారు. మరి ఏందనుకుంటారు సార్ చేసిన పని? మన లెక్కనే ఆ కాలేజ్ పిల్లగాళ్ళు కూడా పాయింట్లు గోక్కొని మా ప్రిన్సిపల్ సార్ పనితనం చూడుర్రని ఆ లెటర్ను విడుదల చేసి ఇజ్జత్ని ఇంటర్నెట్లో దండాల కారగట్టిరు. అంటే ఫేస్బుక్ వాట్సాప్ లో పెట్టిరు. దొంగల్లంగలు రాకుండా గేట్ల కాడ బుడ్డ కెమెరాలు పెట్టినట్టు కోయంబత్తూరులో ఉన్న విఎల్బి జానకి అమ్మల్ అనే కాలేజీ పాయకాలు అన్నిట్లో బుడ్డ కెమెరాలు పెట్టించిండు ఆ ప్రిన్సిపాల్. ఈ కథ గాల గదాంట్ల కెమెరాలు పెట్టి పోరగాళ్ళని ఏం చూస్తారు? ఎవడెంత పోతున్నాడు ఎవడెంత నల్లిపుతున్నాడు అని చూసి మార్కులేసేది ఏమన్నా ఉంటదా? మళ్ళా అందరూ తొడుక్కున్న బట్టలు ఇడిచి లుంగీలే కట్టుకొని పాయకాన పోవాలని ఆర్డర్ వేసిండు. అంటే పాయింట్లు వేసుకొని కూర్చుంటే పోరగాళ్ళకి తిప్పలైతుంది, లుంగి కట్టుకుంటే చల్లగా గాలి తలుక్కుంటా పాయకాన్ల పని జల్దీగా అవుతుందని విచారణ చేసి పని చేసిండు అనుకుంటురా? కాదు, పాయకాన్లకు పోయిన కొందరు తీట పోరగాళ్ళు బాంబులు వేస్తున్నారట. అంటే గ్యాస్ వచ్చినాక వచ్చే బాంబులు కాదు, సుతిలి బాంబులు తయారు చేసి పాయకాల్లో పెట్టి పోతున్నారట. ఇది తెలియక ఓసారి ఆదరగా లోపలికి పోయి కూర్చుంటే బాంబు వేలి బయటికి చూపెట్టలేని అవయవాలన్నీ వలిగిపోయి దవాకాల్లో పడ్డాడట. మరి వాందేం చదువు? అగో అసొంటోళ్ళ తిప్పలు తప్పాలంటే బుడ్డ కెమెరాలు పెట్టుడే మార్గం అని ఈ ఉపాయం చేసిరట. ఇట్లా చేస్తే పాయకాన లోపల వచ్చినోడు ఎవలేం చేసేది రికార్డ్ అవుతుంది కదా. వచ్చినోడు వచ్చినట్టు పాయింట్ తిప్పుకొని పని కానిచ్చి పోతున్నాడా లేకపోతే లేనిపోని పనులు ఏమన్నా చేస్తున్నాడా అన్నది కెమెరాలలో రికార్డ్ అవుతుంది. అవో గా భయంతో లంగ పనులు ఎవ్వరు చేయడానికి ఉపాయం చేసిండట కాలేజీ పెద్ద సారు. ఇంకా నయం తలుపు తీసుకొని మేము చూస్తాంటేనే పోవాలని చెప్పలేదు. చదివినోని కంటే సన్నాసులు ఏమన్నట్టు సార్లు సక్కటోళ్ళు అయితే పోరగాళ్ళకి ఇట్లెందుకు అవుతారు? ఒకవేళ అంతగానం బాత్రూమ్ లో బాంబులు పెడుతున్నారని అనుమానం ఉంటే గేట్ కానే చెక్ చేసి పంపాలి గాని ఇవేం పనులు? గా పోరగాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. సార్ మీద కోపం ఉంటే గాడ వేలేటట్టు బాంబు పెడతారా? షిషిషి అని ఇద్దరిని తిట్టుకుంటారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్.